బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా ఎరువాలెం మాప్కో సెంట్రల్ గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సవిత. గోడౌన్ లో ఉన్న స్టాక్ ను పరిశీలించారు. గత 5 ఏళ్లలో ఎంత స్టాక్ వచ్చింది, జరిగిన లావాదేవీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి సవిత. గోడౌన్ లో 15 కోట్ల రూపాయల స్టాక్ ఉందన్నారు మంత్రి. కొన్ని డ్యామేజ్ అయిన వస్త్రాలు మిషనరీ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించి రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత. ఆప్కో సెంట్రల్ గోడౌన్కు వచ్చాం. నేను మరి సెక్రటరీ గారు మరి అధికారులు అందరూ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటంతో మరి ఆ స్టాక్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని కొంచెంమంది డిజైనర్స్తోనూ మరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేత వస్త్రాలే ధరించాలని మనం అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి. మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు కుర్తాస్ కావచ్చు, మరి అదేవిధంగా చుడిదార్స్ కావచ్చు, మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మెటీరియల్ని ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన స్టాక్ను ఆ మెటీరియల్ని కూడా తీసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని మరి మహిళలకు ఉపాధి చూపించాలి. ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని ఆ సరుకును అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం. అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, నేతన్నలను కాపాడవలసింది కూడా కోరుకుంటున్నాను. ప్రీవియస్ గోడౌన్ స్టాక్ పోస్ట్ మేడం అంటే రిడక్షన్ షోరూమ్స్ కాదు. ఒకటి కుడితే 500 వస్తుంది. సో షర్ట్ కుడితే 50 రూపీస్ వస్తుంది. ఇది కుడితే 500 వస్తుంది. కాబట్టి ఈ మోడీ కోర్సు ఆల్రెడీ స్క్రీన్ అయిపోయింది.